హాయ్ అందరికి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సండే ఎపిసోడ్లో అసలు ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుందాం అనమాట. అసలు 2.0 బిగ్ బాస్ 2.0 అనేది స్టార్ట్ అవబోతుంది. 2.0 ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు దాకా జరిగింది అయితే లోపల 1.0 అనమాట. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ 6 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసేసి 2 అయిపోయి 2.0 అనేది అయితే నడుస్తుంది అనమాట. హౌస్ లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏమీ లేదు, నార్మల్ గా ఉంది, సాదా సీదా ప్లెయిన్ దోశలాగా అయితే నడుస్తుంది సీజన్. ఇప్పుడు ఏమైనా వీళ్ళు వచ్చాక ఆ దోసకి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసేసి కొంచెం ఏమైనా మసాలా దోశలాగా ఏర్పాటు చేసేసి గేమ్‌ని సీజన్ 9 ఏమైనా పైకి తీసుకొని వెళ్తారా? లేకపోతే వీళ్ళలాగే ప్లెయిన్ దోస వ్యవహారాల్లాగా కొంచెం నార్మల్‌గానే ఉంటుందేమో. ఇదైతే మనం తెలుస్తుంది. మండే నుంచి ఇంక వస్తారు కదా! మండేలో ఒక 1 వీక్ లోపు తెలిసిపోతుంది. మొత్తమైన పులిహోర పంచాయతీలు ఉంటాయా లేవా? లేకపోతే టాస్క్‌లు సీరియస్‌గా ఆడతారా? లేకపోతే వీళ్ళలాగే నార్మల్‌గా ఆడతారా? లేకపోతే పెయిర్స్‌గా డివైడ్ అయ్యి మామూలు బాండింగ్స్ పెట్టుకొని ఇలాగే నడుస్తుందా? మండే నుంచి అయితే అది మనం గమనిస్తాము. ఒక 2, 3 డేస్‌లో అయితే తెలిసిపోతుందనమాట. ఇప్పుడు టాపిక్‌లకొచ్చేస్తే సండే రోజు వచ్చేసేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏసేసి మంచి డాన్స్‌లు, గేమ్స్‌లు మామూలుగా ఉండదు. ట్విస్ట్ అండ్ టర్న్‌లు అయితే సండే ఎపిసోడ్ రోజు మామూలుగా ఉండవు. అసలు ఒక రేంజ్‌లో ఉంటాయన్నమాట. బుర్ర పాడైపోయే విషయాలు చాలా ఉంటాయన్నమాట సండే ఎపిసోడ్ రోజు. అస్సలు మిస్ అవ్వద్దు సండే ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సండే రోజు డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకు అప్డేట్ వచ్చేసింది దాని గురించయితే. నేను ఆల్రెడీ చెప్పాను. 6 మెంబర్స్ ఉన్నారనమాట. నా నామినేషన్ లిస్ట్‌లో అయితే 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ లోంచి ఇద్దరినైతే ఖచ్చితంగా బిగ్ బాస్ ఎలిమినేట్ చేయబోతున్నాడు. వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో 6 మెంబర్స్‌నైతే లోపలికి తీసుకొని రాబోతున్నాడనమాట. అందువల్లే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది దీనివల్లే. ఇదైతే ఫిక్స్ డబుల్ ఎలిమినేషన్. ఇంకోటేంటంటే పవర్ అస్త్ర. పవర్ అస్త్ర అనేది ఒక పర్సన్‌కైతే ఇవ్వబోతున్నాడనమాట బిగ్ బాస్ సండే ఎపిసోడ్ రోజు. అది ఎవరికొస్తుందంటే ఇమాన్యుయల్‌కైతే వచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది పవర్ అస్త్ర అనేది. మరి పవర్ అస్త్ర తీసుకున్న తర్వాత ఇమాన్యుయల్ ఇప్పుడు ఆ 6 మెంబర్స్‌లో తన మమ్మీ ఉంది. మమ్మీ ఎవరు? సంజన గారు ఉన్నారనమాట. సంజన గారు కూడా డేంజర్ జోన్‌లో అయితే ఉన్నారు. మరి సంజన గారిని ఏమైనా సేవ్ చేస్తాడా? లేకపోతే సంజన గారు మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో పాపం చాలా అన్‌ఫెయిర్ చేశారనమాట ఇమాన్యుయల్‌కి. అసలు ఆమె చేతిలో ఉంది అది. గెలిపించే ఛాన్స్ ఆమె చేతిలో ఉంది ఇమాన్యుయల్. కానీ ఆమె గెలిపించలేదు. నాకసలు నచ్చలేదు. మీకు కూడా నచ్చకపోతే దాని గురించి ఆ డిస్కషన్ గురించి అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా. ఓకేనా? ఏం జరిగింది మామూలుగా అయితే తన కెప్టెన్సీ వచ్చింది కదా! సెకండ్ ఆర్ మేబీ థర్డ్ వచ్చింది. ఓన్లీ ఆమె కోసం సంజన గారి కోసమే ఆ కెప్టెన్ వదులుకున్నాడు. ఆమె లోపల హౌస్‌లోకి రావడానికి. బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడు సంజన గారికి. కెప్టెన్ అయ్యే ఛాన్స్. అంటే ఆల్మోస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉందంటే ఈమె చేతుల్లో ఉంటదన్నమాట. కెప్టెన్ చేసేది. అలాంటి టాస్క్ అన్నమాట అది. అలాంటి టాస్క్ తీసుకొని పోయి జాగ్రత్తగా కళ్యాణ్ చేతిలో అయితే పెట్టేసింది. కెప్టెన్ అయిపోయి పాపం అయ్యాక అసలు చాలా ఫీల్ అవుతాడు ఇమానుయేల్. మమ్మీ కోసం నేను ఎంత చేస్తే మమ్మీ ఏంటి అసలు ఇలా చేసింది. మినిమమ్ అది నాలెడ్జ్ అంతే. అసలు మమ్మీ చేతిలో ఉంది ఇది గెలిపించేది అది ఇది అని ఫీల్ అవుతాడన్నమాట. మరి అదేమైనా మైండ్‌లో పెట్టుకొని బ్రహ్మాస్త్రాన్ని నేను సంజనగా మమ్మీకి ఇవ్వను. ఇంగా నేనే పెట్టుకుంటాను. బ్రహ్మాస్త్రాన్ని నేనే యూజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు అని ఫిక్స్ అవుతాడా? లేకపోతే ఇయన్నీ కాకుండా లేదు నేను మమ్మీకి హెల్ప్ చేస్తాను. మమ్మీ ఏం చేసినా నేను నా మమ్మీయే అని అలా ఏమైనా పోతాడా? అదంతా మనం సండే ఎపిసోడ్‌లో చూస్తాం. బ్రహ్మాస్త్ర గురించైతే అది నడుస్తుందనమాట అక్కడ. ఖచ్చితంగా సండే ఎపిసోడ్ నుంచి ఇదంతా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటే ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు 6 మెంబర్స్ లోంచి ఇద్దరు వచ్చేసి మెయిన్ డేంజర్ జోన్‌లో ఉంటారనమాట. వాళ్ళెవరో కాదు మన రీతు అండ్ ఫ్లోరా. వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదైతే మనకి సండే రోజైతే తెలుస్తుంది. ఎవరో కాదు నేనైతే ఫ్లోరా గారు అనుకుంటున్నాను. ఇంకా రీతు గారు కూడా అయ్యే ఛాన్సులు లేవు అనిపిస్తుంది. ఎందుకు లేవంటే టాస్క్‌లు ఫ్లోరా గారితో పోల్చుకుంటే 95% బెటర్ అని చెప్పొచ్చు రీతు. ఫ్లోరా గారితో పోల్చుకుంటే నేను చెప్పింది ఫ్లోరా గారితో హౌస్‌మేట్స్ అందరితో కాదు. ఫ్లోరా గారితో పోల్చుకుంటే ఒక 95% పైనే ది బెస్ట్ అన్నమాట. టాస్క్‌ల విషయాల్లో గాని, ఎంటర్‌టైన్‌మెంట్ ఇమ్మోనియాతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ చేసే విధానంలో గాని, అందరితో కలిసి ఉండడంతో కానీ, అన్నిట్లల్లో హౌస్‌లో ది బెస్ట్ ఫ్లోరా గారితో పోల్చుకుంటే రితు గారే అని చెప్పొచ్చనమాట. వీళ్ళిద్దరిలో నేనైతే ఫ్లోరా గారిని ఖచ్చితంగా పంపిస్తారు. బిగ్ బాస్ ఎలిమినేట్ అయిపోయి పంపించేస్తాడు. అందులో ఇప్పుడు 2.0 వస్తుంది కాబట్టి ఆట కొంచెం జోష్‌గా ఉంటది కదా! ఆ జోష్‌లో మళ్ళీ ఏమని ఎందుకు అవసరం లేదు మనకి. ఆటనైతే జోష్‌గా ఎళ్ళిపోవాలి. ఏదో సైలెంట్‌గా కూర్చుండే వాళ్ళు హౌస్‌లోకి పోతాను. ఇప్పటికే 2 టైమ్స్ అయితే ప్రయత్నించాడు బిగ్ బాస్. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మరి ఈసారి ఏమన్నా అందుకనే ఇలా చేసేసి ఏమన్నా పంపిస్తున్నాడా చూడాలి. నేనైతే ఫ్లోరా గారు అనుకుంటున్నాను. అది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. ఇంకొచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా
ఇప్పుడు సండే ఎపిసోడ్ అప్పుడు ఉంటాయి అన్నమాట. 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్ మీకు కూడా తెలుసు. దాని గురించి చాలా వీడియోలు ఉన్నాయి. నేను కూడా ఒక వీడియో చేశాను. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి సంచలనం జరిగిందనమాట. అసలు మామూలు సంచలనం కాదు. ఎప్పుడు ఏ సీజన్‌లో జరగల వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఇంత సంచలనం. ఒకసారేమో ఒకరిని చెప్పారు. వాళ్ళు వీళ్ళు అని. వాళ్ళు పోయారు. నెక్స్ట్ ఇంకోసారి ఇంకో అప్డేట్ వచ్చింది. వీళ్ళు అనుకుంటా. వాళ్ళు వేరు. లాస్ట్‌కి ఇంకొక అప్డేట్ వచ్చిందనమాట. 6 మెంబర్స్ అయితే వస్తున్నారని తెలిసిపోయింది. అది అందరికీ తెలుసు. తెలియకపోతే మనం కూడా ఒక వీడియో చేసాం వైల్డ్ కార్డ్ గురించి. మన దాంట్లో మట్టుకు ఎక్కి చూసేసుకోవచ్చనమాట. అదనమాట సండే ఎపిసోడ్ అప్పుడు ఇయన్నీ జరుగుతాయనమాట. ఈ కుర్రపాడు విషయాలన్నీ జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్, పవర్ అస్త్ర, అన్‌ఫెయిర్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సండే రోజు ఇవన్నీ జరగబోతున్నాయన్నమాట. ట్విస్ట్ అండ్ టర్న్‌లు అయితే మామూలుగా ఉండవు. సండే ఎపిసోడ్ అప్పుడు ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. అది. ఇంకోటేంటంటే నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే చెప్పాను ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇప్పుడు మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ సంజన గారికి అసలు ఎంత హెల్ప్ చేస్తున్నాడో అసలు హౌస్‌లో ఎవరు చేయట్లా అంత. సంజన గారిని అసలు చెప్పాలంటే ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు సంజన గారు ఏదో అనుకుంటున్నారు గానీ, భరణి గారు అంతకుముందు నాకు దివ్య రాకముందు కొంచెం చూసారు. కొంచెం అది ఇది అని. ఎవ్వరు చూడట్లేదు. ఓన్లీ ఇమ్మాన్యుయేల్ ఒక్కడే పట్టించుకుంటున్నాడు సంజన గారిని. కొంచెం కేర్ తీసుకుంటున్నాడు. అన్ని విధాలుగా చేసుకుంటున్నారు. మన కెప్టెన్సీ టాస్క్ అందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ కెప్టెన్సీ టాస్క్‌లో సంజన గారు చేసింది ఎంత ఫెయిరు. ఆమెకు ఆ మాత్రం తెలీదా? అంటే ఇప్పుడు ఆమె ముందే ఆట నడుస్తుంది. ఆమె ఆటని ఎలా ఆడాలో ప్లాన్ చేసింది. ఆ! అంత చేసిన ఆమెకి ఆట మరి ఎవరిని కెప్టెన్ చేయాలో తెలీదు. ఆమెకు కూడా తెలిసిది. ఆమె చేతుల్లోనే ఉంది కెప్టెన్సీ టాస్క్. నా వల్ల కెప్టెన్ వదులుకున్నాడు. నన్ను హౌస్‌లోకి పంపించడానికి ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ వదులుకున్నాడు. కెప్టెన్ చేయాలని బిగ్ బాస్ కూడా ఆమెను సంచాలక పెట్టాడన్నమాట. అసలు కళ్యాణ్ చేతిలో పోయి పెట్టడం అనేది ఏమన్నా న్యాయంగా ఉందా? ఇది మీకు కానీ దీని గురించి అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. దీని గురించి అసలు మీరు ఫెయిర్ అనుకుంటున్నారా? అన్‌ఫెయిర్ అనుకుంటున్నారా? లేకపోతే సంజన గారికి తెలిసి చేసిందా? తెలియక చేసిందా? దీని గురించి అయితే ఖచ్చితంగా మనకు కామెంట్ అయితే కావాలి. కామెంట్ అయితే చేయండి కింద. నాకైతే అన్‌ఫెయిర్ అనిపించింది. చాలా బాధ అనిపించింది కూడా. ఇమ్మాన్యుయేల్ కూడా అసలు పోయి చాలా బాధపడతాడు ఇంగ. వాళ్ళకి చెప్పుకుంటా, బన్నీ గారికి చెప్పుకుంటా, "అసలేంటి మమ్మీ ఇలా చేసింది? మమ్మీ కోసం నేను అన్ని ఒకటిన్నర గంట సేపు వాటర్ టాస్క్ ఒకటి నడుస్తది. దాంట్లో టబ్‌లో. ఆ వాటర్ పోస్తానే ఉంటాడు. గంటన్నర సేపు పోస్తాడు. ఒక్కడే పోస్తాడనమాట సంజన గారికి. అలా అంత చేసి మామూలుగా ఏమన్నా ఒక ఏడుస్తున్నా, ఏమన్నా చేసినా దగ్గరికి పోయి చేసేవాడు. ఇంత హెల్పింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా మరి ఇలా చేస్తే కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేసిందో ఏంటో నాకైతే తెలీదు గానీ, ఏమో ఇదైతే నాకు అన్‌ఫెయిర్ అనిపించలేదు. దాని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అదనమాట నేను మాట్లాడుకోవాల్సింది. సండే రోజైతే ఇవి ఉండబోతున్నాయి. రచ్చగా ఉంటుందనమాట. 2.0 అయితే ఎంటర్ అవ్వబోతుంది హౌస్‌లోకి. ఆ 2.0 ఎంటర్ అయ్యాక ఆటలో ఏమైనా చేంజెస్ వస్తాయా? ఇంక వీళ్ళందరూ వచ్చేసాక మన టీమ్ వన్ పవన్ కళ్యాణ్ ముందుంటారనమాట. అమ్మాయిలు వస్తున్నారు ఇద్దరు. అందులో ఆయిషా అండ్ ఇంకొక అమ్మాయి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారు వీళ్ళిద్దరు వస్తున్నారు. ఇంకా వీళ్ళతో ఏమో మళ్ళీ పులిహోర స్టార్ట్ అవుతుందా? లేకపోతే ఇంకా రీతుతోనే మామూలుగా తనుజతోనే ఉంటారా? ఇదంతా నడుస్తుంది. మళ్ళీ మన కండల రాజాలు వస్తున్నారనమాట. ఎవరు? నిఖిల్ నాయర్. నిఖిల్ నాయరు ఇంకా శ్రీనివాస్ సాయి ఉన్నారు. వీళ్ళు ఒక అబ్బాయిలు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఏమైనా టాస్క్‌లు ఆడతారా? లేదా అసలు 2.0 హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? సీజన్ 9 అసలు ఎంతవరకు తీసుకొనిపోతున్నారు? ఇంక 3.0 అయితే లేదండి. 2.0తోనే ఆగిపోద్దనమాట. ఆడినా, ఆడకపోయినా 2.0తోనే ఆగిపోవాలి. ఇంక వీళ్ళు గాని ఒక విధంగా ఒకవేళ ఆడలేక ఆగిపోతే మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ సీజన్ కన్నా కొంచెం జాగ్రత్త పడాలనమాట. మంచి వాళ్ళని తీసుకొని హౌస్‌లోకి పోవడానికి చూడాలి. ఇదనమాట జరిగేది సండే ఎపిసోడ్. దీని గురించి నేను మాట్లాడుకోవాలనుకున్నాను. చెప్పాను. అండ్ మనం చెప్పింది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.